ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారు ఏమంటున్నారు అంటే, బిడ్డ, రాయలాంటి మనసును కూడా కరిగించే మంత్రం చెప్తాను విను. ఇక నీ జీవితంలో అన్నీ సంతోష గడియలే అని బాబావారు అంటున్నారండి. బాబావారు ఇలా ఎందుకు అంటున్నారో ఒక చిన్న కథ రూపంలో మనము తెలుసుకుందామండి. ఆ కథని బాబావారి మాటల్లోనే విందామా అండి? అయితే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంటుందండి. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా వాళ్ళు ఓల్డ్ ట్రెడిషన్కి చెందిన వాళ్ళు. అంటే ఆ అమ్మాయిని ఉద్యోగము చేయించే ప్రయత్నము వాళ్ళకి ఇష్టం లేదండి. వాళ్ళ నాన్న అసలు ఆడపిల్లని బయటికి పంపించకూడదు అనే ఉద్దేశంతోనే ఉంటాడు. అయితే ఆ పిల్లకి బాగా చదువుకోవాలని ఉంటుంది. అయితే ఆ అమ్మాయి 10th వరకు చదివించి ఆ అమ్మాయికి కాలేజీకి పంపకుండా ఆపేస్తారండి. అయితే ఆ అమ్మాయి ఎలాగైనా చదవాలి అని ప్రైవేట్గా వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ కొద్దిగా పర్వాలేదండి, ప్రైవేట్గా కడతా ఉంది కదా అని వాళ్ళ నాన్నగారికి తెలియకుండానే ఆ అమ్మాయి చేత ప్రైవేట్గా ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్ కట్టిస్తారండి. ఆ అమ్మాయి ఎన్నోసార్లు వాళ్ళ నాన్న అడుగుతుంది, నాన్న నేను రెగ్యులర్గా చదువుకుంటాను నాన్న, నన్ను పంపించు అంటే ఆయన అస్సలు పంపడండి. అలాంటిది ఆ అమ్మాయి అలాగే బాధపడుతూ అలాగే తను ఇంటర్ చేస్తుంది. తర్వాత డిగ్రీ కూడా డిస్టెన్స్లోనే చదువుతుందండి. అప్పుడు ఆమె గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హత పరీక్ష కోసము రాస్తుంది. ఆ అర్హత పరీక్షలో మొత్తం స్టేట్ మొత్తంలోనే కూడా ఆ అమ్మాయికి మంచి ర్యాంకు వస్తుంది. కానీ ఆ అమ్మాయిని ఉద్యోగం చేయించడానికి వాళ్ళ నాన్నగారికి ఇష్టము అనేది లేదండి. అప్పుడు ఆమె సాయిబాబా భక్తురాలండి. ఆమె గుడికి వెళ్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధు రూపంలో ఒక ముసలి తాత కూర్చొని ఉంటారు. అతన్ని చూడగానే ఆమెకి బాబావారిని చూసినట్టుగానే అనిపించిందంటండి. ఆమె మామూలుగా నార్మల్గా గుడిలోకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆ అమ్మాయిని బిడ్డ అని పిలిచి, తల్లి, నీ యొక్క కోరిక ఏమిటో, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసులే. నేను ఒక చిన్న మంత్రాన్ని చెబుతాను. అది మీ నాన్నగారిని చదివేటప్పుడు మీ నాన్నగారిని మనసులో తలుచుకొని ఆయన యొక్క మనసు అనేది మారాలి అని చెప్పి నువ్వు మనసులో దృఢంగా అనుకున్న తరువాత ఈ మంత్రాన్ని గనక నువ్వు రోజు చదువుతూ ఉండు. వీలైనన్ని సార్లు చదవటానికి ఎక్కువసార్లు ప్రయత్నించు. చదువుకున్న దానివే కదా, నువ్వు చాలా త్వరగానే ఈ చిన్న మంత్రాన్ని, ఈ బీజాక్షరాలతో కూడిన ఈ పవర్ఫుల్ మంత్రాన్ని నువ్వు ఎంతసేపు చదువుతావులే, నువ్వు చదవగలుగుతావు నువ్వు అని చెప్పి ఆ మంత్రాన్ని తనకి ఉపదేశించాడండి. ఆ అమ్మాయి నిజంగా మా నాన్నగారు మారి నన్ను ఉద్యోగానికి పంపిస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటుంది. ఆ అమ్మాయి మనసు నిండా కూడా ఎంతో సంతోషము అనేది ఒక్కసారిగా కలుగుతుంది. అంటే ఈ సాధువు రూపంలో ఉన్న వ్యక్తి నాకు బాబాలాగే అనిపిస్తున్నారు. ఈయన నాకు తారసపడి ఈ మంత్రాన్ని చెప్పారు. కానీ మా నాన్నగారు మనసు మారుతుందో లేదో, ఇది మనసు మార్చే మంత్రము అని చెప్తున్నారు కనుక కొద్దిగా ప్రయత్నిస్తాను, ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తాను అనుకొని ఆమె ఇంటికి వెళ్తుంది. వెళ్ళి ఆ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా బాబావారి మీద నమ్మకంతో ఆమె రోజు కూడా చదవటం ప్రారంభిస్తుంటే అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక సంఘటన జరుగుతుంది. అలాగా ఒక చదువురాని అమ్మాయిని పెళ్ళి త్వరగా 15 ఏళ్ళకే చేసేస్తే వాడు మంచివాడు కాకపోవడంతో వాడు ఆ అమ్మాయిని చెరబట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పి చాలా రకరకాల దుర్మార్గాలు ఆ అమ్మాయి మీద జరగడంతో ఆ సంఘటన వాళ్ళ వీధిలో జరిగేసరికల్లా అతను వాళ్ళ నాన్నగారికి కనువిప్పు కలుగుతుంది. అదే అమ్మాయి చదువుకొని తన కాళ్ళ మీద నిలబడితే ఇలాంటి అకృత్యాలకి పాల్పడరు కదా, ఇలాంటి జరిగినా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా అనేది ఒక సంఘటన అనేది తన మనసులోకి వస్తుంది. ఈ అమ్మాయి మంత్రం చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ వీధిలో ఇలాంటి ఒక సంఘటన అనేది ఒక కొద్ది రోజుల్లోనే జరగటము, దానికి ఇతను చాలా భయభ్రాంతులుగా మారిపోయి అతను భయపడిపోయి తన కూతుర్ని అలా చేయకూడదు అనే ఒక చిన్న
కొన్ని ఆలోచన అనేది తనలో పెరుగుతుందండి. ఈ అమ్మాయి మంత్రం చదవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయనలో మార్పు అనేది రావటము అనేది సంభవించింది. మరి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం హూం ఓం హుం హ్రీం ఓం హుం ఓం హుం హ్రీం ఓం హుం ఓం హుం హ్రీం అనే ఈ చక్కటి మంత్రాన్ని ఆ అమ్మాయి చదివిన దగ్గర నుంచి ఇలా వాళ్ళ రోడ్డులో వాళ్ళు ఉన్న ఏరియాలో పేపర్లలో రకరకాల సంఘటనలు అనేవి అప్పటి వరకు చూసిన ఆయన చెల్లించిన వ్యక్తి ఒక్కసారిగా ఆయన యొక్క మనసు అనేది కరిగి అతను మారతాడండి. అప్పుడు అతను మారి నువ్వు చదివించలేదు బిడ్డ అని ఒకరోజు ఆ అమ్మాయిని మాటల సందర్భంలో ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, నాన్న ఇలా ప్రైవేట్గా నేను కట్టి చదువుకున్నాను నాన్న, ఇప్పుడు నేను అర్హత పరీక్ష రాశాను ఉద్యోగానికి, దాంట్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది నాన్న అని చెప్పంగానే అతను ఆశ్చర్యపోతాడు. బిడ్డ నువ్వు భయపడకు, నేను మారాను తల్లి, ఇలాంటి అకృత్యాలకి నేను పాల్పడను, నువ్వు తప్పకుండా ఉద్యోగంలో జాయిన్ అవుదువు కానివి, నీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అని అతను మారి ఆమె యొక్క జీవితంలో ఒక మంచి నాందికి పునాదికి మార్గదర్శకుడయ్యాడు. అంటే ఈ మంత్రము అనేది ఎందుకు చెబుతున్నాము అంటేనండి, మనకి ఏదైనా లవ్ మ్యారేజెస్ కానీ ఉద్యోగం రాకపోతే తక్కువ చేసి చూడటము ఇలా రకరకాల అంటే కఠినంగా మనసు ఉండి ఒక పనిని చేయనివ్వకుండా ఉండే వాళ్ళ యొక్క మనసు మారితే వాళ్ళ గురించే తప్పించిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. మారితేనే మనం ఆ పని చేయాలి అనే బిడ్డలు కూడా చాలామంది ఈ రోజుల్లో ఉన్నారండి. వాళ్ళందరి కోసము ఈ మంత్రము అంటే రాయి లాంటి మనసును మార్చేటటువంటి మంత్రము అండి. తప్పకుండా అందరూ ఈ మంత్రాన్ని నమ్మకంతో పఠించండి. బాబావారు చెప్పారు అంటే మీ జీవితంలో తప్పకుండా ఏదో మంచి కారణము అనేది జరగబోతుందనేది అర్థమండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.